మా మామయ్య గారితో మాట్లాడాలి. ఇప్పుడు ఆయన వస్తేనే మేము ఆ సమస్య పరిష్కారం అవుతుంది, లేకపోతే ఇక మాకు మరణమే అటువంటి పరిస్థితి అన్న మాది అని చెప్పేసి మా మామయ్య దగ్గరికి వెళ్తున్నాం. ఆయనకి మనసు మారేటట్టు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని వెళ్ళి వాళ్ళ మామయ్యని అడిగారు. వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదు. మీరు చేసిన పరాభవానికి చాలు, మీ బాధలు మీరు పడండి, మా తిప్పలు మేము పడతామని అంటే అప్పుడు ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే, లెగోలేని పరిస్థితుల్లో ఉన్న తండ్రి కర్రపోటు మీద భుజం మీద కనీసం పై తుండు కొట్టేసుకొని ఈ కోడళ్ళు అత్త మాట్లాడుకునే సమయంలోనే ఈయన మెల్లగా దొడ్డిదారిన వెళ్ళి ఎవరితో మాట్లాడాలో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చేసి ఈ ముగ్గురు పిల్లల సమస్యను సమాధానపరిచి వచ్చి నిమ్మళంగా కూర్చుని ఏమే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవే వాళ్ళని పంపించేవే అన్నాడు. అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోయింది. అప్పుడు ఈమె వీళ్ళ ఆవిడ అంటుంది, నీకేమన్నా మతి ఉందా, మతి లేదయ్యా అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, ఎంత కాదనుకున్న వాళ్ళు పిల్లలు కదా అంటే వాళ్ళు ఎవరు? అది తండ్రి ప్రేమ. ఈ తల్లికి కూడా అదే ప్రేమ ఉంది. ఈయన అటు వెళ్తున్నప్పుడు చూసింది, ఈయన వెళ్ళి ఆ సమస్యకు పరిష్కారం చేసుకొస్తాడు, ఇది నా యజమాని మాత్రమే చేయగలడు అని చెప్పేసి చూసింది. కానీ కోడళ్ళకి బుద్ధి రావాలని మాట్లాడుతూ ఉంది. భౌతిక సంబంధమైన తల్లిదండ్రులే అవసాన కాలంలో పడక మీద ఉన్నప్పుడు పిల్లలకున్న సమస్యకు పరిష్కారం ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి అంతగా ప్రయాసపడుతుంటే పాప మెరుగని పరలోకపు తండ్రి నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను తన కుమారుగా కుమార్తెగా చేసుకోవటానికి ప్రాణమిచ్చి నిన్ను నన్ను కొని నీలో నాలో ఆయన కోరుతుంది ఏంటయ్యా అంటే విశ్వాసం. ఎంత? కేజీనా, అర కేజీనా, పావు కేజీనా? ఎంత అండి? ఆవగింజంత విశ్వాసం. ఎందుకు పావు కేజీ అని అనలేదు? ఆవగింజ అంతే అని ఎందుకన్నాడు? మినపగింజ అనొచ్చుగా. ఆవగింజ ఎక్కువ, మినపగింజ ఎక్కువ? మినపగింజ ఎక్కువ కదా. మినపగింజ విలువ, ఆవగింజ విలువ.